యేసుక్రీస్తు గారు ఈ రోజు కూడా మన తరపున ఉత్తరవాదిగా ఉంటూ మన పాపాలను క్షమించమని అడుగుతున్నాడట. ఉత్తరవాదిగా ఉండడం అంటే అర్థం ఏంటి అనుకున్నారు? మొక్కేసాడట. మొక్కేసిన తర్వాత కూడా పీకేదు ప్రభువా ఇంకొక సంవత్సరం బాప్తిజం తీసుకుంటే ఫలాలు లేవురా వీళ్ళు తీసిపడేమని చెప్తుంటే, అని చేయవలసింది ఏంటో తెలుసా? అవకాశం దొరుకుతుంది మనకి. అవకాశానికి సరిదిద్దుకోకపోతే ఆ మొక్కను కూడా, అంటే ఒక సంవత్సరం టైం అడిగిన తర్వాత ఇంకో సంవత్సరం అడుగుతాడు యేసుక్రీస్తు గారు? అడగరు. యేసుక్రీస్తు గారే చెప్పారు ఆ మాట. ఏమని మాట్లాడారు? 3 సంవత్సరాలు అవుతుంది, ఏ ఫలం కాలేదు దీని నుంచి అని అడిగితే, ఒక్క సంవత్సరం దీనికి ఎన్ని ప్రయత్నాలు చేస్తే ఫలిస్తుంది, అన్ని ప్రయత్నాలు చేస్తాను, నీళ్ళు పెడతాను, ఎరువులు వేస్తాను, దీనికి ఎన్ని సౌకర్యాలు చేయాలి అన్ని సౌకర్యాలు చేస్తాను, అప్పటికు కూడా ఒకవేళ ఫలించకపోతే అది నేనే నరికేస్తాను దీన్ని. ఆయనే చెప్పాడు. మన జీవితంలో కూడా అంతేనండి. లోపాలు వస్తే ఆ లోపాలు సరి చేసుకోవడానికి అవకాశాలు ఇస్తాడు. అవకాశాలు సరి చేసుకుని దేవుడి దగ్గర పర్ఫెక్ట్గా నిలబడాలనుకునే ధ్యేయంతో మన అడుగులు వేయాలి.